లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఈ కార్యక్రమాన్ని జిల్లా మంత్రిగా ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీమతి సంధ్యారాణి గారికి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం తరఫున మంచి ఏర్పాట్లు చేసినటువంటి కలెక్టర్ దినేష్ కుమార్ గారికి, అజయ్ జైన్ గారికి, టూరిజం డిపార్ట్మెంట్ మొత్తానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇది సీ టు స్కై అనేటువంటి ఒక నినాదంతో ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉత్సవాల్లో అంతర్భాగం. విశాఖపట్నంలో సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆనందాలతోటి కార్యక్రమాలు, అరకు వ్యాలీలో గిరిజన సాంప్రదాయాలు, కళలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సోయగాలు, వీటన్నిటిని కూడా క్యాప్చర్ చేసే విధంగా ఇక్కడ కార్యక్రమాలు, అనకాపల్లిలో చిన్న పరిశ్రమలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వంటకాల రుచులు, వీటిని క్యాప్చర్ చేసే విధంగా అక్కడ ఉత్సవాలు, ఇలాగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎర్స్ట్వైల్ విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకుని ఒక ఉత్సవ వాతావరణంలో ప్రజలందరూ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాల్సి ఉంది. అయితే అక్కడ మనకి అజిత్ పవార్ గారు మరణం వల్ల అక్కడ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వారు వెళ్ళటం వల్ల రాలేకపోయారు. ఏదైనప్పటికీ కూడా ఈ ఉత్సవాల ప్రారంభం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. చలి ఉత్సవాలను గతంలో చేశారు ఇదే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఇవాళ ఈ ఉత్సవాల్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే హోమ్ స్టేలకు సంబంధించాల్సింది కల్నరీ. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రుచులు, మనకి బ్యాంబూ చికెన్ అనేది ఎప్పటి నుంచో తెలుసు, కానీ దానికి మించి వాళ్ళ మిల్లెట్స్ తోటి సంబంధించినటువంటి అరకు కౌని అనేటువంటి ఒక ప్రత్యేకమైన పేరును పెట్టారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఆ అరకు కౌని అనేటువంటి దాంట్లో ఒక ప్లాటర్ లాగా ఉంటుంది. అది అన్ని రకాల మిల్లెట్స్తో కూడినటువంటి భోజనాలు, అందులో ఉండేటువంటి తినుబండారాలు, స్వీట్స్ కానీ, హాట్ కానీ, తర్వాత మిల్లెట్స్తో చేసినటువంటి పోహా కానీ, మిల్లెట్స్తో చేసినటువంటి పులిహార కానీ, ఇలాగా ఒక అద్భుతం. మేమందరం కూడా టేస్ట్ చేసాం. అది దాన్ని అరకు కౌని. దీన్ని దయచేసి మీడియా వరకు కూడా నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే, అరకు కౌనీని అరకు కాఫీలాగా ఒక ప్రత్యేకత ఉండే విధంగా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిందిగా కూడా కోరుతున్నాం. దాన్ని ఈ రోజే ప్రారంభించాం. ఈ విధంగా ఒక పక్కన కల్నరీ, ఓ పక్కనేమో హోమ్ స్టేస్, ఓ పక్కన టెంట్ సిటీస్, మరో పక్కన కారవాన్, ఇలాగ రకరకాల యాక్టివిటీస్ తోటి, అదేవిధంగా అడ్వెంచర్ యాక్టివిటీస్, స్కూబా డైవింగ్, ఇలాంటి అన్ని కార్యక్రమాలతోటి కూడా అరకుని మనం అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేసేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ అరకు ఉత్సవాలు అనేటువంటి వాటిని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఉత్సవాలు తిలకిస్తున్నారు. ఈరోజు అరకు లాంటి ఒక మారుమూల ప్రాంతంలో 2:30 వరకు ఉన్నటువంటి జనాలను చూసిన తర్వాత మనకి ఏదైనా అభిప్రాయాలు ఉంటే మార్చుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే నిన్నటిదాకా గంజాయి తోటల్లో మగ్గి గజగజలాడుతున్నటువంటి ఆదివాసీలు ఈరోజు అరకు కాఫీ తోటలుగా మారినటువంటి భూములు చూసి ఎంతో సంతోషంతో ఉన్నారు. అలాగే మారినటువంటి ప్రభుత్వంలో ఐటీడీఏ పనితీరు కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. ఈరోజు అరకు ఉత్సవాలు అంటే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 3 భాగాలు. అక్కడ విశాఖ ఉత్సవాలు కానీ, అరకు ఉత్సవాలు కానీ, అనకాపల్లి ఉత్సవాలు కానీ, విశాఖపట్నంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో వివిధ సంస్కృతులు, వివిధ రుచులు అన్నీ కూడా అందరికీ తెలియజేయాలన్నదే మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఇందాక చెప్పినటువంటి మా సోదరులు, మా మంత్రి గారు చెప్పినట్టుగా, ఎందుకంటే అరకు కౌని, ఎందుకంటే ఆ ఫుడ్ చూస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ బీపీలు, షుగర్లు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అందరూ కూడా తీసుకుంటున్నటువంటి ఫుడ్ ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు, మిల్లెట్సే. అలాంటి మిల్లెట్స్తో వివిధ రకాలైన వంటలు చేసి పెట్టడం కానీ, ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని దయచేసి అందరూ రండి, చూడండి, ఈ వాతావరణాన్ని తిలకించండి. అందరూ కూడా ఉత్సవాలు ఎలా అయితే మన సంక్రాంతి పండుగ 3 రోజులు చేసుకుంటామో, ఎలాగైతే మా గిరిజనులందరూ అమ్మవారి పండుగ 3 రోజులు చేసుకుంటామో, అలాగే ఇక్కడ 3 రోజుల ఉత్సవాలు. ఈ ఉత్సవాలకు వచ్చి అందరూ కూడా తిలకించి ఆస్వాదించి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి
గిరిజనులకు అభివృద్ధి జరగడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడానికి ఏదైతే ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గారు వస్తున్నారు అంటే దీనికి కూడా అరకు ఫెస్ట్ కు అనకాపల్లి కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అరకు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఏమైనా బాగులేవు అని ఒక్క మాట చెప్తే, అన్నా రోడ్డు బాగలేదంటే వెంటనే కోట్లాది రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి అరకు ఉత్సవాలని మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, వస్తాను అన్నారు. ఈరోజు సీఎం గారు రాకపోవడం మీ అందరికీ తెలిసిన విషయం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది.
మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store